అనకాపల్లి పట్టణంలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద తెలుగుదేశం పార్టీ 44వ అభివృద్ధి దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. మాజీ ఎమ్మెల్యే ఏపీఎఫ్డీసీ చైర్మన్ పీలా గోవింద సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ జెండాను ఆవిష్కరించి స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా పార్టీ ఆవిర్భావం నుండి వెన్నంటి ఉన్న సీనియర్ నాయకులను, ఎన్టీఆర్ అభిమానులను ఆయన ఘనంగా సన్మానించారు. బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం పుట్టిన పార్టీ తెలుగుదేశమని, సంక్షేమ పథకాలకు ఎన్టీఆర్ ఆద్యుడని పీలా గోవింద కొనియాడారు. ఈ రోజు 44 వసంతాలు సంవత్సరాలు కంప్లీట్ అయింది. ఈ రోజు 44 సంవత్సరాలు అడుగు పెడుతున్నాం. ఇదో పండుగ దినంగా మా కార్యకర్తలందరూ కూడా పల్లెటూరులో కానీ పట్టణాల్లో కానీ ప్రతి చోట కూడా మన వ్యవస్థాపక అధ్యక్షులు అన్న నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూజా కార్యక్రమం నిర్వహించి ప్రతి చోట కూడా ఈ జెండా పండుగ నిర్వహిస్తున్నందుకు మా కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారం. మా యువ నాయకుడు నారా లోకేష్ గారి ఆదేశాల మేరకు కార్యకర్తలకి, సీనియర్ కార్యకర్తలందరూ కూడా సన్మానం నిర్వహించమని ఆ రోజు ఆల్రెడీ 4 days బ్యాక్ మా అందరికి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఆ ఇన్స్ట్రక్షన్స్ అనుసరించి ఈ రోజు మా సీనియర్ కార్యకర్తలకు కూడా ఈరోజు సన్మానం కూడా నిర్వహిస్తున్నాం. అలాగే ప్రతి ఒక్కరు కూడా కార్యకర్తల సంక్షేమ నిధి ప్రవేశపెట్టిన ఘనత ఓన్లీ తెలుగుదేశం పార్టీ. కార్యకర్త ఎవరైనా అకాల మరణం చెందితే 5 లక్షల రూపాయలు ఇస్తున్నారు ఈ రోజు తెలుగుదేశం పార్టీ నుంచి. ఒక ఘనతది ఏ ఒక్కరు కూడా కార్యకర్తలు గుర్తించలేదు. ఆ రోజు బీసీలందరినీ గుర్తించి బీసీలకి ఆలయ ప్రవేశం లేని రోజుల్లో బీసీలు తీసుకొచ్చి ఎమ్మెల్యేలు, ఎంపీలు, చైర్మన్లు అందరినీ చేసిన ఘనత అన్న నందమూరి తారక రామారావు. మహిళలకి చట్టసభల్లో ప్రవేశపెట్టి కూర్చొని అవకాశం కల్పించిన ఘనత అన్న